మానుకోవడము అది జరుగుతూ ఉంది. అంటే ఈరోజు కూడా స్టార్ట్ తప్పకుండా రావాలని ప్లాన్ చేసినప్పుడు మార్నింగే సడన్గా మార్నింగ్ మా వైఫ్ బయటకు వెళ్తే షాపింగ్ కోసం అని చెప్పేసి సడన్గా తనకు కిడ్నీస్ రావడము, ఏదో టిమ్గా అయిపోవడము, కొద్దిగా బాడీ వీక్ అయిపోయి తను ఈవెన్ ఆటోలో కూడా కూర్చోలేకపోయి బయట ఎక్కడ ఆగి వాళ్ళ మదర్ ఆమె ఇద్దరు ఆగి బేకరీలో కొద్దిగా చిన్న స్నాక్స్ తీసుకొని సో వస్తామా రామా అనుకునే ఆ టైంకు మరి మేము ఈ ప్రేయర్ చేస్తే మరి ఈరోజు ఈవినింగ్ ఏమో తను హ్యాపీగా ఇక్కడ రావడము దేవుని దయ వల్ల ఈ స్టెప్స్ పైకి ఎక్కి వచ్చి కూర్చొని అటువంటి శక్తిని బలాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు, ఆరోగ్యాన్ని. విత్ ఇన్ అవర్స్ మధ్యాహ్నం జరిగినది. ఈవినింగ్ లోపల తను బాగా అయిపోయింది. బాగా అయిపోయి మళ్ళీ మంచిగా నార్మల్గా వచ్చి ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వినే ఈ భాగ్యాన్ని మాకు దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రము. సో ముందు తప్పకుండా మేము ఇక్కడికి వచ్చి ప్రతి వారము ఇక్కడ ఈ వర్షిప్లో పాల్గొని మన దేవుని బ్లెస్సింగ్స్ మేము పొందడానికి మేము కోరుకుంటున్నాము. తప్పకుండా దేవుడు ఆ విధంగా జరిగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. Actually, even today when I was not well, we called a brother from the bakery that we were there, and he prayed for me. And after that, I was able to get up and sit in the auto and then go back home. So I thank God for that. And I've been having rheumatoid arthritis for the past 21 years now. So తను 21 సంవత్సరాలుగా rheumatoid arthritis తో బాధపడుతుందండి. So I've not been able to do much of work and all that because of that. But తను ఏం పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. But I've seen a difference from the time brother and sister, they've been coming to our house almost every Saturday sometimes, and we're having a prayer together. So after that I see a remarkable difference in me, and I'm able to do my daily activities. Yeah, thank you Jesus. So తను ఏం చెప్తున్నారంటే బ్రదర్ సిస్టర్ వచ్చిన తర్వాత మేము ఒక 1.5 months బ్యాక్ నుంచి 1.5 months బ్యాక్ ఫస్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఎవరు కూడా తెలియదు. వెళ్ళాము ఒక అన్నయ్య చెప్పడం ద్వారా వెళ్ళి ఎప్పుడైతే నేను ప్రార్థన చేయడం జరిగిందో అప్పటి నుంచి తన శరీరంలో చాలా మార్పుని తను గమనించారనమాట. అంటే శరీరంలో తను చేసుకోలేని పనులన్నీ చేయగలుగుతున్నారు. ఇది దేవుని వల్ల జరిగిందండి, దేవుని వల్ల. ఎవరంటే యేసు ప్రభు వల్ల. హల్లెలూయా.